సో నేను డాక్టర్ కేఎస్ కిరణ్, సీనియర్ న్యూరో సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే టెక్నాలజికల్ అప్డేట్ ఇన్ న్యూరో సర్జరీ. సో టెక్నాలజికల్ అప్డేట్ అంటే మనకి పాతకాలం న్యూరో సర్జరీకి ఇప్పుడున్న సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? సో పాతకాలంలో ఏంటంటే చాలామంది న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ కంతులు కానీ లేకపోతే నడుము సంబంధించిన సర్జరీలు చేయడం వల్ల కానీ బెడ్ రిడన్ కావడము, లేకపోతే ఒక కాలు చేతి పడిపోవడము, అంటే ఏదో ఒక డెఫిసిట్ వచ్చేది. సో పాతకాలంలో న్యూరో సర్జరీ ఏదైనా న్యూరో సంబంధించిన జబ్బులు ఏమైనా వస్తే సాధ్యమైనంత వరకు మనం మాట పోవడము, కాలు చేతులు పడిపోవడం అనేది చాలా అరుదుగా అయ్యేది. కానీ ఈ కాలంలో సిన్స్ ఒక 5-6-7 ఇయర్స్ నుంచి అసలు న్యూరో సర్జరీలో టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. దట్టు మా సికింద్రాబాద్ యశోదలో లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోబోటిక్ ఇన్ న్యూరో సర్జరీస్ అంటారు. సో రోబోటిక్ అండ్ న్యూరో సర్జరీ అంటే ఇప్పటివరకు మీకు న్యూరో సర్జరీ రోబో అనేది మీరు కడుపు సంబంధించిన సర్జరీలు అంటే గ్యాస్ట్రోలో, గైనిక్ దాంట్లో, వేరే దాంట్లో వినుంటారు. కానీ న్యూరోలో ఇప్పటివరకు రోబో ఉన్న సంగతి ఇంకెవరికి తెలియదు. సో రోబోటిక్ న్యూరో సర్జరీ అనేది రీసెంట్గా న్యూరో సర్జరీ కూడా స్టార్ట్ అయింది. అంటే ఒక రోబో అనేది మనకి హెల్ప్ చేస్తారు, సర్జరీలో హెల్ప్ చేస్తారు. సో ఇది కంప్లీట్ రోబో కాదు, కానీ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ అంటాం. అసిస్టెడ్ అంటే మనకి గైడ్ చేస్తుంది, అంటే ఒక ట్యూమర్ దగ్గర రీచ్ కానికి మనకి ఎంతసేపుగా వెళ్ళగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాం అనేది మనకి గైడ్ చేస్తుంది. సో లోపల వెళ్ళి ట్యూమర్ తీస్తున్న టైంలో కూడా మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ మనకి రోబో మిషన్ ద్వారా, అంటే మనకి వర్క్ ఛానల్ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ఛానల్ లోపల మనకు చూపిస్తూ ఉంటుంది. ఏమని చూపిస్తుంటుంది? మీరు క్రిటికల్ ఏరియా దగ్గర ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక నావిగేషన్ చేస్తుంటారు. సో దీనికి నావిగేషన్ అని కూడా అంటాం. అంటే నావిగేషన్ అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ పార్ట్లో ఉన్నామో, సర్జరీ ఎంతవరకు చేయగలుగుతున్నాం, సేఫ్ ఏంది, ట్యూమర్ ఎంతవరకు తీయగలుగుతాం అనేది ఉంటుంది. సో ఈ రోబోతో పాటు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని అంటాం. అంటే ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అంటే మనగా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబో మనకి ఏం చేస్తుంది, చిన్న చిన్న హోల్స్ కారిడర్స్ లో నుంచి వెళ్ళి సర్జరీ చేస్తారు. దీనికి ఏంటంటే కీ హోల్ సర్జరీస్ అంటారు. ఈ మధ్యలో ప్రతి ఒక్క పేషెంట్ అడిగేది ఏంటంటే సార్ కీ హోల్ సర్జరీస్ ఏమైనా చేస్తారా అని. సో ఈ కీ హోల్ సర్జరీస్ వల్ల మనం కంతి తీసేసి ఇంకా కంతి ఒకవేళ మనకు రోబో చూపిస్తుంది, ఎంత దూరంలో మనం ఎంత క్రిటికల్ ఏరియా దూరంలో ఉన్నామని చెప్పి చూస్తారు. సో చూపించిన తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ ఉండడం వల్ల ఇమీడియట్ గా ఎంఆర్ఐ చేసేసుకొని మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం, ఇంకా ఎంత ట్యూమర్ తీయగలుగుతాం అనే ఒక అవగాహన వచ్చి మళ్ళీ అదే సిట్టింగ్ లోపల సాధ్యమైనంత వరకు ట్యూమర్ 99% 100% ట్యూమర్ తీయగలుగుతాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఈ రోబోటిక్ అసిస్టెడ్ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ సర్జరీస్ అంటాం. అంటే ఈ రోబో వల్ల మనకి అసిస్ట్ చేయడం వల్ల చిన్న చిన్న కీ హోల్స్ వల్ల మనం వెళ్ళి బ్రెయిన్ కంతిని లేకపోతే స్పైన్ సంబంధించిన సర్జరీస్, సో ట్యూమర్ అనేది కంప్లీట్ గా తీయగలుగుతాము. ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ ఉండడం వల్ల ఒకే సిట్టింగ్ లోపల ట్యూమర్ అంతా తీసి మన సేఫ్ ఏరియాస్ ఎంత దూరం ఉన్నాయి, ఎంత దూరంలో ట్యూమర్ తీయగలుగుతాం అనేది మనం ఇది చేసి పేషెంట్ కి సేఫ్ గా కాలు చేతులు పడిపోకుండా, మాట పడిపోకుండా ఇవన్నీ చేయగలుగుతాం. సో ఈ మధ్యలో ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాం. సో ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే చిన్న చిన్న కీ హోల్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బేస్ ఎండోస్కోపీ అంటాం. సో ముక్కు ద్వారా వెళ్ళి ఎండోస్కోప్ ప్లస్ రోబోటిక్ సిస్టమ్. రోబో ఏంటంటే మనకి ముక్కులో నుంచి కంటి ఎక్కడుందనేది గైడ్ చేస్తారు. ఆ గైడ్ పట్టుకొని మనం ఆ కంటి దగ్గరికి వెళ్ళి ఎండోస్కోప్ వల్ల వెళ్ళి టీవీలో చూసుకుంటూ ఆ పార్ట్ ని డ్రిల్ చేసి బ్రెయిన్ లో ఎంట్రీ అయిపోయి ఆల్మోస్ట్ ట్యూమర్ అంతా తీయగలుగుతున్నాం అండి. సో దీనికి ఏమంటామంటే ఎండోస్కోపిక్ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ అంటాం. సో రోబోటిక్ అసిస్టెడ్ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ సర్జరీస్ ఉన్నాయి, రోబోటిక్ అసిస్టెడ్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. సో మనం ఈ రోబో ఉండడం వల్ల మనము ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ హెల్ప్ తీసుకొని సాధ్యమంత కంతి తీసేస్తాము. ప్లస్ ఈ ఎండోస్కోప్ ఉండడం వల్ల కీ హోల్ సర్జరీస్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ రోబో హెల్ప్ వల్ల అసిస్టెడ్ చేసుకోవడం వల్ల మన ట్యూమర్స్ అన్ని తీయగలుగుతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంటాం. సో నావిగేషన్ సిస్టమ్స్ అంటే రోబో కాక ఇంకొక నావిగేషన్ సిస్టమ్ అని ఉంది. సో మన గూగుల్ నావిగేషన్ అన్నట్లు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నావిగేషన్ మిషన్ వల్ల ఒక చిన్న మైక్రో క్రేనోటమీస్ అంటే మొత్తం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా చిన్నగా ఓపెన్ చేసుకొని కీ హోల్ సర్జరీస్ అంటే చిన్న, మినీ క్రేనోటమీస్ అంటే చిన్న క్రేనోటమీ అంటే చిన్నగా ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి సాధ్యమైనంత వరకు ట్యూమర్ తీయగలుగుతున్నాం. అంటే సేమ్ నిన్న వరంగల్ నుంచే మనకు ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ కూడా నిన్ననే సర్జరీ చేశారు. సో నావిగేషన్ అసిస్టెడ్ బయాప్సీ అని చెప్పి పెట్టి నిన్న చేశారు. పేషెంట్ పేరు ఫీమేల్ పేషెంట్. సో పేషెంట్ పేరు చెప్తే బాగుండదు. సో ఏజ్ అరౌండ్ 50 years. ఆల్మోస్ట్ ఇక్కడ టీబీ అనుకొని గడ్డతో 1 month ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆ కణితి కరగలేదు. సో మన వరంగల్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు. అంటే 1 month ఆల్మోస్ట్ టీబీ వాడంతో గడ్డ పెరుగుతుందని అది క్రిటికల్ ఏరియాలో ఉండడం వల్ల బయాప్సీ కోసం మనకు పంపించారు. సో ఈ బయాప్సీ మనం ఏం చేశామంటే రోబో నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీ చేయడం వల్ల కంటి మొత్తం తీసేసి అదృష్టం ఏంటంటే అది టీబీ గడ్డనే. సో టీబీ మందులు వాడి కూడా మనకి ఎందుకు తగ్గలేదు అని అంటే వేరే సంబంధించిన అంటే టీబీ రెసిస్టెంట్ మెడిసిన్స్ ఉండే. సో అది ఇమీడియట్గా అది పెట్టి టాబ్లెట్స్ ఉన్న సింపుల్ టాబ్లెట్స్ ని మార్చి ఇవాళ డిశ్చార్జ్ చేయగలుగుతాడు. సో నిన్న అడ్మిట్ అయిన పేషెంట్ ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ, కీ హోల్ సర్జరీస్ వల్ల మనం పేషెంట్కి ఫైనాన్స్ తక్కువ అవుతుంది, అర్లీ డిశ్చార్జ్ చేసుకోవచ్చు, అర్లీ మొబిలైజేషన్ చేసుకోవచ్చు, ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుందని. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఉండడం వల్ల పేషెంట్కి కేర్ మంచిగా ఉంటుంది, డెఫిసిట్స్ రాకుండా, ఫైనాన్స్గా ఇన్ఫెక్షన్ లేకుండా సాధ్యమైనంత వరకు సేఫ్గా పంపిస్తామండి. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్స్. సో ఇంకొకటి ఏంటంటే న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అని అంటారు. ఇంకొకటి లేటెస్ట్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ అంటే పేషెంట్ మత్తు ఉండి వెంటిలేటర్ మీద ఉండగా మనం కంతి తీస్తున్నప్పుడు పేషెంట్ కాలు చేతులు వీక్నెస్ వస్తుందేమో మనకి ఇమీడియట్ గా తెలిసిపోతాయి. అదంతా న్యూరో అనస్థీషియా వాళ్ళు చేస్తారనమాట. సో వేవ్స్ అన్ని చూసుకుంటూ ఒకవేళ మనం క్రిటికల్ ఏరియా దగ్గర ట్యూమర్ తీస్తున్నప్పుడు కాలు చేతులు వీక్నెస్ వస్తుంటే వేవ్స్ డిప్ అవుతుంటాయి. వాళ్ళు మాకు ఎస్ఎస్సిపిస్ అండ్ ఎంఈపిస్ అంటాం. అనస్థీషియా డాక్టర్ మాకు సార్ మీరు క్రిటికల్ ఏరియా మీద ఉన్నారు, కాలు చేతులు వీక్నెస్ వస్తుంది, మీరు కొంచెం జాగ్రత్త పడండి అంటే ఇమీడియట్ గా ఆ ట్యూమర్ ని ఆ పార్ట్ నుంచి కొంచెం సర్చ్ చేసుకుంటూ ట్రాక్షన్ లేకుండా తీసేస్తాం. పాత పద్ధతులు ఏంటంటే పేషెంట్ మత్తులో ఉంటారు, ట్యూమర్ అంతా తీసేస్తాం, తర్వాత పోస్ట్ ఆఫ్ చూస్తే పేషెంట్ కాలు చేతులు పడిపోయి ఉంటాయి. అంటే అది పర్మనెంట్ డెఫిసిట్స్ అన్నమాట. ఇవి ఉండడం వల్ల టెంపరీ వీక్నెస్ వచ్చినా మనం పర్మనెంట్ ఇంజురీ చేయకపోవడం వల్ల వితిన్ 10-15 days లో మళ్ళీ కాలు చేతులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్స్. రోబోటిక్ సర్జరీస్, ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ, నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీస్, న్యూరో మానిటరింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల అది కూడా మా యశోదలో ఈ టెక్నాలజీ ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు సేఫ్ గా పేషెంట్ అన్ని ట్రీట్ చేసి పంపించగలం.